మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ పోలీసులు డ్రోన్తో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించేందుకు డ్రోన్ సహాయంతో తరచూ క్రమబద్ధంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఏసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ దేవేందర్ రావు, ఎస్ఐ సుబ్బారావు, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు పట్టణంలో చెన్నూరు ఎస్హెచ్ఓ సిఏ గారు, తర్వాత ఎస్ఐ గారు, చాలా సిబ్బంది చెన్నూరు అవుట్స్కట్స్లో స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ ఏంటంటే డ్రైవ్ అండ్ డ్రైవ్, తర్వాత ఓపెన్ డ్రింకింగ్. ఇక్కడ చాలా మట్టుకు ఎగ్జిడెంట్స్ చుట్టుపక్కల అవుతున్నాయి. చాలామంది అవుట్స్కట్స్ ఏరియాలో మందు తాగొచ్చి ఈ చాలా ఎగ్జిడెంట్ ఇదవుతుంది. కాబట్టి దాదాపు పట్టణంలో ఒక 10 టీములు తయారు చేసి చుట్టుపక్కల యాక్సిడెంట్స్ కానీ, డ్రింక్ అండ్ డ్రైవ్ టీమ్స్, తర్వాత ఓపెన్ డ్రింకింగ్ టీమ్స్ వరకు తీసుకెళ్ళి పంపిస్తుంది. చిన్నపిల్లలు డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 50 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైనా ఓపెన్ డ్రింక్ చేసినట్టయితే నిషేధిత ప్రాంతాలలో కానీ, లేకుంటే ఓపెన్ ఏరియాలో డ్రింక్ చేసినట్టయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ బండి సీజ్ చేయడం కూడా జరుగుతుంది. తర్వాత డ్రింక్ అండ్ డ్రైవ్ కింద కూడా వాళ్ళని చేయడం జరుగుతుంది. ఎవరైనా మద్యం తాగాలనుకున్న వాళ్ళు పర్మిటెడ్ రూమ్స్ కానీ, బార్ షాప్ కానీ తర్వాత ఇంటి వద్దనే చేసుకోవాలి. అక్కడ కూడా అవుట్స్కట్స్ ఏరియాలలో ఎక్కడ మద్యం తాగినా కూడా పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హెల్మెట్, తర్వాత డ్రింక్ అండ్ డ్రైవ్ చాలా మట్టుకు చెన్నూరు చుట్టుపక్కల ఈ మధ్యకాలంలో చాలా యాక్సిడెంట్స్ పెరిగినాయి. మైనర్ డ్రైవింగ్ కూడా చాలా పెరిగింది. దీని మీద మేము స్పెషల్ ఫోకస్ పెట్టి ఇక్కడికి వెళ్ళి డైలీ ఒక 10 టీములతో పట్టుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా మైనర్లకు బండి ఇవ్వకూడదు, డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, వాళ్ళకి ఓపెన్ డ్రింక్ కూడా ఎక్కడ కూడా చేయకూడదు. స్కూల్స్ అయిపోయింది కాబట్టి పిల్లలు కూడా తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లలకు బండి ఇవ్వకూడదు. తర్వాత అట్లనే వాటర్ బాడీస్, చెరువులు కానీ, తర్వాత గోదావరి కానీ, చుట్టుపక్కల వాగులు కానీ, వంకలు కానీ ఏరియాలో పిల్లల్ని ప్రాపర్గా పోకుండా ప్రాపర్గా